ఐఐటి, మెడిసిన్, ఇంజనీరింగ్, ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇది తమ పిల్లలపై తల్లిదండ్రులు కంటున్న కలలు. మరి ఆ కలలు సాకారం చేసుకోవాలంటే సరైన విద్యా సంస్థను ఎంచుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. మీరు కంటున్న కలలు సాకారం చేసుకోవాలంటే విద్యా వికాస్ను తప్పక ఎంచుకోండి. నేటి విద్యార్థులే రేపటి విజేతలు. విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లాలోని ఏకైక ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ చింతలపూడి ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీలో దిగిన ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ ప్రత్యర్థి ఖమ్మం విజయరాజుపై 26,972 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ 33,000 మెజార్టీ సాధించగా 2024లో టీడీపీ 27,000 మెజార్టీతో కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట చింతలపూడి నియోజకవర్గంగా నానుడి చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీతో పాటు జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం మండలాలు ఉన్నాయి. మొత్తం 2.80 లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో 2.2 లక్షల ఓట్లు పోలయ్యాయి. అందులో సొంగ రోషన్ కుమార్ కి 53.18% అంటే 1,18,521 ఓట్లు, కంబం విజయరాజుకి 41.08%, 91,549 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నియోజకవర్గంలోని 4 మండలాల్లో జంగారెడ్డిగూడెం మండలంలో అత్యధికంగా మెజార్టీ రావడం జరిగింది. ఒక్క జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని ఏకంగా 12,000 ఓట్లు, రూరల్లో 5,200 ఓట్లు, మొత్తం జంగారెడ్డిగూడెం మండలంలో 17,000 ఓట్లు భారీ మెజార్టీతో టీడీపీ కైవసం చేసుకుంది. ఇంతటి మెజార్టీ రావడానికి వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో చోటు చేసుకున్న ప్రతి పరిణామం రూరల్ ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. గత పురపాలక సంఘం ఎన్నికల్లో 29 వార్డులకు గాను 25 వార్డులు వైసీపీ కైవసం చేసుకోగా 3 వార్డుల్లో టీడీపీ, 1 వార్డులో జనసేన గెలుపొందాయి. ప్రతి మున్సిపల్ సమావేశంలోనూ టీడీపీ కౌన్సిలర్లు పట్టణ సమస్యలపై మాట్లాడుతుంటే తమ గోడు పట్టించుకోవడం లేదంటూ వాదిస్తూ రావడం మామూలే. అయితే ఎక్కడా లేని విధంగా సొంత పార్టీ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ నిలదీయడం జరిగేది. కౌన్సిలర్లుగా తమను పట్టించుకోవడం లేదని ఎందుకు నెగ్గామో మాకే అర్థం కావడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు నా వార్డు కాబట్టి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా వార్డుకి నేను కాబట్టి అట్లీస్ట్ నాకు చెప్పాలి కదా, నన్ను ఫాలో అవుతూ రావాలి కదా. మీరు పబ్లిక్ సర్వెంట్ అంటే చైర్మన్ సర్వెంట్ సార్, మీరు మమ్మల్ని వార్డులో పరిచయం చేస్తున్నారు సార్. నాకు అది రిటర్న్ పూర్వకంగా ఇవ్వండి సార్. ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. కౌన్సిల్ సార్, ముందు కౌన్సిల్ కింద చైర్పర్సన్ కింద మీరు పబ్లిక్ సర్వెంట్. మీరు ఎందుకు సార్ కౌన్సిల్ కింద తప్పుగా పట్టిస్తున్నారు? ప్రతి దానికి చైర్పర్సన్ అంటున్నారండి సార్. నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది. 2 years అవుతుంది మేడం. 2 years లో నా వార్డులో ఏ వర్క్ అయినా తిరిగిందంటారు కదా, ఒక వర్క్ అయినా చేశారా? ఈ మొదలు కాంట్రాక్ట్ చూసుకోమన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ చూసుకుని వస్తే ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్ పెట్టలేదు. మాట్లాడొద్దు, వైస్ చైర్మన్ గారు మాట్లాడొద్దంటే మీరు సరిపోరు. అలాగే వైస్ చైర్మన్ గారు చెప్పే సమాధానం మీరు వినాలి. ఈ ఆఫీస్ నందు ఏ పనులు అవుతలేదు, అన్ని అవినీతితో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో ప్రతి దానికి సమాధానం చెప్తే సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కి ఏదో ప్రాబ్లం ఉంటుందండి. చెప్పుకుందాం మీటింగ్ వచ్చేది మేము సమస్యలు చెప్తాను. నెలకు ఒక్కసారి అవకాశం మాకు దొరికేది కర్మ. కౌన్సిలర్ అయిన పాపాన్ని నెలకు ఒక్కసారి మా కర్మ. నెలకు ఒక్కసారి కూడా బాధలు చెప్పుకున్నప్పుడు ఇంకెందుకు సార్? ఎందుకని మేడం గారు ఎన్ని రోజులకి వచ్చి డ్రైనింగ్ చేస్తారు, ఎన్ని రోజులకి వచ్చి భోగం చేస్తున్నారని అతను భోజనం అతను కొడతానికి వచ్చారు.
దౌర్భాగ్యం. ఇంకా జనాల్లో ఎలాంటి విప్లవం అవుతుందో ఎప్పుడు వస్తుందో ఇంకా అది వాళ్ళ బిజినెస్ వదిలేస్తామని. బిఎస్ఎన్ ఆఫీస్ దగ్గర అక్రమంగా కట్టిన కట్టడం గురించి అడిగానని నన్ను మున్సిపల్ గ్రూప్ లో నుంచి డేట్ చేశారు. అంటే అక్రమ కట్టడాల మీద నేను ఏమి అడగకూడదా? అక్రమంగా ఇష్టం వచ్చినట్టు కట్టించేస్తున్నా మేము అడగకూడదు. ఈ పరిపాలన గెలిచిన తర్వాత ఒక్క డ్రైన్ వేయించలేకపోయానంటే రాజానగర్కి వెళ్ళినప్పుడు అలా బండ బూతులు చేస్తున్నారండి నన్ను. నువ్వు గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక్క రోడ్డే లేదు రాజానగర్ లో, ముత్యాలమ్మ నగర్ లో అని చెప్పేసి అంటున్నారండి. బొటాయి రోడ్డు పార్ట్ ఖర్చు పెట్టారు. పార్ట్ హోల్స్ అంటే వెట్రిక్స్ వేయడానికి 5 లక్షలు పెట్టారు. ఓకే, పెట్టారు. ఎన్ని రోజులు అయింది బొటాయి రోడ్డు పెట్టినారు? 2 నెలలకి 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ సొమ్ము, ప్రజల సొమ్ముని ఏం చేసాం మనం? ఇప్పుడు 15 లక్షల రూపాయలు మళ్ళీ కూడయి ఏం చేద్దామని. కౌన్సిలర్లుగా తమను పట్టించుకోవడం లేదని ఎందుకు నెగ్గామో మాకే అర్థం కావడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. తన వార్డుకు నిధులు కేటాయించడం లేదని, ప్రజలకు ఏ సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని మనస్తాపం చెందిన ఒక వైసీపీ కౌన్సిలర్ ఏకంగా సమావేశంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని సొంత పార్టీ కౌన్సిలర్లు అందరూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం చూసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఎక్కడా లేని విధంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ట్యాప్ కి పన్ను, బోరుకి 15,000 పన్ను వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికలకు ముందు మాత్రం దీనిని రద్దు చేయాలని అధికార పార్టీ కౌన్సిలర్లు తీర్మానం చేసినా ఫలితం లేదు. ఎందుకంటే పబ్లిక్ లో చాలా నీతిగా మారుతుంది. ఎంత నీతిగా మారుతుందంటే లోపల ఇంటి అయితే పట్టుకునే వాళ్ళు అనుకుంటాం. పక్కా రోడ్డు మీద కనపడుతున్నప్పుడు ఇట్లా మీకు కనపడుతున్నప్పుడు మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు ఉండాలి. ఈ వాటర్ ఎక్కడ పడుతుంది? సూర్యకాంతి రోడ్డు, ఈ రోడ్డు దీన్ని సెట్ బ్యాక్ వదలాలి, ఈ పక్క సైడ్ రోడ్డు వదలాలి లేదు. కానీ మనోడు వెళ్తారు, మాడతారు, వచ్చేస్తారు. ఏ బిల్డింగ్ అయినా సెట్ బ్యాక్ ఒక్క బిల్డింగ్ కొత్తపాటి వచ్చి ఒక్క బిల్డింగ్ మనం ఉంటారా? విచారణ జరిపించాలి మున్సిపల్ అవినీతిపై వెంటనే. విచారణ జరిపించాలి మున్సిపల్ అవినీతిపై వెంటనే. విచారణ జరిపించాలి మున్సిపల్ అవినీతిపై వెంటనే. ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు, నిన్న పెట్టలే. చూడండి, అన్ని ఓట్లకు పెట్టారు. మా ఓట్లు ఓట్లు మానేశారు అన్నారు. మీ ప్రూఫ్ ఏంటి? ఆ టవర్ పెట్టారు, ఆ టవర్ 10 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి 10 లక్షలు చేసుకుని ఆ టవర్ పెట్టారు. ఏంటి? ప్రతిదీ మా దగ్గర మొత్తం ఉంది. అది పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను. సచివాలయ సెక్రటరీలు ఉన్నారు, ఏం పని జరుగుతుందండి అసలు? చూస్తే ఎలక్షన్ వచ్చేస్తుంది, ఎలక్షన్ కూడా వస్తుంది, ఊరేమో అభివృద్ధి చేస్తాం, ఏం చేస్తామన్నారు గారు. ఈ రకంగా ఉంటే కాంట్రాక్టర్లు ఏమో చేయమంటారు, బిల్లు ఇవ్వట్లేదు మాకు అంటారు. వీళ్ళైతే మేము క్లియర్ చేస్తాం బిల్లు అంటారు. 9 నెలలైనా బిల్లు పెట్టలేదు, మేము 20-30 పనులు చేస్తాం, బిల్లులు పెట్టలేదు. మీ ఏ ప్రాబ్లం, మీ కమిషనర్ గారు ప్రాబ్లం అంటున్నారు. ఇక పట్టణంలో కల్తీ సారాతో 23 మంది మరణించారన్న వార్త దేశంలోనే హాట్ టాపిక్ అయింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ లీడర్ ముస్తఫా ఈ మరణాలపై వార్తను బయటపెట్టారు. ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందించారు. అంతేకాకుండా నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు సైతం బాధిత కుటుంబాలను ఓదార్చడానికి జంగారెడ్డిగూడెం వచ్చారు. అయితే అవన్నీ సహజ మరణాలుగా అప్పటి అధికార పార్టీ కొట్టిపాడేసింది. ఇలా జంగారెడ్డిగూడెంలో ఎన్నో విషయాలు ప్రజలను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్లు వైసీపీ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో ఒక్క జంగారెడ్డిగూడెంలోనే టీడీపీకి అంతటి మెజార్టీ లభించినట్లు స్పష్టమవుతుంది. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో గత 2 రోజుల నుంచి ఈ సారా తాగిన వ్యక్తులు దాదాపుగా 15 నుంచి 20 మంది చనిపోవటం, ఒక 20-25 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నారు.
మరి సారా అమ్మే వ్యక్తులు స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. సంపూర్ణ మద్యపాన నిషేధం మాటేమో గాని గ్రామాల్లో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న నాటుసారా తయారీని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం ఆపలేకపోతోంది. జంగారెడ్డిగూడెం మరణాలు సహజ మరణాలు కాదని బాధిత కుటుంబాలు తేల్చి చెప్పాయి. నిజాలు చెప్పొద్దని అధికారులు ఒత్తిడి తెచ్చారన్నారు బాధిత మహిళలు. నాటుసారా కారణంగానే తమ వాళ్లు చనిపోయారని ప్రతిపక్ష నేత వద్దకు వచ్చి మహిళలు కుండ బద్దలు కొట్టారు. The most important point, sir, recently because of the consumption of spurious liquor, 18 people have died in Jangareddy-Gudem in West Godavari district, sir. 26 మంది చనిపోయారు. మేము శవ రాజకీయాలుగా చేసేది ప్రజా రాజకీయాలు నేను చేస్తున్నా, శవ రాజకీయాలు మీరు చేస్తున్నారు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇందులో ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్. మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.